స్టేట్లోనే కాదు సెంట్రల్లో కూడా ఆయన పేరు మారుమ్రోగిపోతోంది. ఆయన పాటిస్తున్న నియమ నిబంధనలే అతనికి పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెడుతున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆయన పేరే వినిపిస్తోంది. పట్టు వీడని విక్రమార్కుడిలా కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తెస్తూ ఔరా అనిపించుకుంటున్నారు. చీ అన్నవారే ప్రెజెంట్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇంతకీ ఎవరా నేత? అతనికే ఎందుకంత క్రేజ్? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రాణించలేరంటూ 2019 ఎన్నికల తర్వాత నుంచి 2024 ఎన్నికల ముందు వరకు ఎంతో మంది విమర్శించారు. చివరకు అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చట్టసభల్లో తొలిసారి అడుగుపెట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పాలనలో తనదైన మార్కు చూపిస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. నీతి, నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరిస్తూ తన వద్ద పనిచేసే అధికారులు అంతే నిజాయితీతో ఉండాలని పవన్ సూచిస్తున్నారట. అంతేకాకుండా గ్రామీణ అభివృద్ధి శాఖలో తన మార్కును నిరూపించేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఏపీ అభివృద్ధి కోసం ఆయన నిర్విరామంగా కృషి చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయన ఏది అడిగినా కేంద్ర పెద్దలు ఇస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మెరుపులు మెరిపించారు. ఏపీకి పవన్ కళ్యాణ్ ఆశాజ్యోతి అంటూ ఉండవల్లి కొనియాడారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ నేతల్లో పవన్ కళ్యాణ్ చాలా డిఫరెంట్ నాయకుడని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే రాజకీయాల్లో మనలేమన్న విషయం తనకు తెలుసునని, కానీ పవన్ కళ్యాణ్ ఉన్నది ఉన్నట్లు మాట్లాడి అందరినీ మెప్పిస్తున్నారని చెప్పుకొచ్చారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై పట్టుబట్టి మరీ భక్తులకు క్షమాపణలు చెప్పించడం ద్వారా బాధితులకే కాకుండా అందరికీ సంతోషం కలిగించిందని అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఇక రాష్ట్ర విభజన హామీలు, రావాల్సిన బకాయిలను సాధించుకునేందుకు ఇదే సరైన సమయమని ఉండవల్లి పేర్కొన్నారు. కేంద్రంలో కూటమిగా ఉన్నందున ఇప్పుడు వాటిని సాధించుకునే అవకాశం టీడీపీ, జనసేనలకు ఉందన్నారు. పైగా ఈ విషయంలో పవన్కు ఎక్కువగా ఛాన్స్ ఉందని ఉండవల్లి తెలిపారు. సనాతన ధర్మ దీక్ష చేయడం, ఆలయాలు దర్శించడంపై ఎవరో కొందరు విమర్శలు గుప్పించినంత మాత్రాన పవన్ కళ్యాణ్ తన పంథానేమీ మార్చుకోబోడని అన్నారు. ఎన్నికలకు ముందు కాపు నాయకులే ఆయనను తప్పుబట్టినా తన మార్గాన్ని తాను కొనసాగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏపీలోని టీడీపీ, జనసేనలపై బీజేపీ ఆధారపడి ఉందన్న ఉండవల్లి దీనిని వాడుకుని రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, విభజన హామీలను సాధించుకోవాలని పవన్కు సూచించారు. చంద్రబాబు ఆలోచనలు, వ్యూహాలు ఎవరూ అంచనా వేయలేరని, ఏం చేసినా రాష్ట్రం బాగుండాలనే తపన ఉంటే ఇప్పుడు కాకపోతే మున్ముందైనా ఫలిస్తుందని ఉండవల్లి చెప్పారు. పవన్ కళ్యాణ్ తలుచుకుంటే రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కారమవుతాయన్న నమ్మకం ప్రజలకు కూడా ఉందన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఇక రాజకీయాల్లో రీఎంట్రీ ఇచ్చే విషయంపై స్పందించిన అరుణ్ కుమార్ తనకు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదన్నారు. పైగా తాను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు. ఏ సమస్య వచ్చినా మాట్లాడుతున్నట్టు తెలిపారు. రేపు ఏదైనా పార్టీలో చేరితే ఆ పార్టీ తరపున మాట్లాడాల్సి ఉంటుందన్నారు. ఇక సాకి శైలజానాథ్ వంటి వారు వైసీపీలో చేరడంపై స్పందిస్తూ ఎవరి ఇష్టం వారిదని, వైసీపీలో చేరినంత మాత్రాన ఎవరిని తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నారు. ఇదిలా ఉంటే ఉండవల్లి అరుణ్ కుమార్ తొలి నుంచి బీజేపీకి వ్యతిరేకంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఆయనకు వైఎస్ఆర్ ఆప్తుడిగా పేరుంది. కొంతమంది తెలుగుదేశం శ్రేణులైతే ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ మనిషి అంటూ ప్రచారం చేస్తూ ఉంటారు. అందుకే ఆయన జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లలో విభజన హామీలపై పోరాటం చేయాలని ఎప్పుడూ జగన్కు సూచించలేదని, ఇప్పుడు మాత్రం సూచనలు, సలహాలు ఇస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ సందర్భంలో ఉండవల్లి మేధావితనానికి గౌరవం ఇచ్చారు.
దాన్ని అడ్డం పెట్టుకుని ఆయన ఇప్పుడు పవన్ను దెబ్బకొట్టడానికి చిత్రమైన ఎత్తులు వేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.